ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు ఎట్లా తయారైనారంటే వీళ్ళకు పెళ్లి చేసుకునుడు ఇష్టం ఉండదు, కానీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం శుద్ధ పూసల లెక్క సరే డాడీ మీ ఇష్టం డాడీ, మీరు చెప్పినోని పెళ్లి చేసుకుంటాం డాడీ అని చెప్పి చెప్తారు. సో ఆ తర్వాత పెళ్లి ఫిక్స్ అయ్యి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు కానీ లేకపోతే పెళ్ళి తర్వాత కానీ సో బీభత్సమైనటువంటి ప్లాన్లు వేసి పెళ్లి కొడుకును ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళ ప్రియుడితోని కలిసి వీన్ని చంపేస్తారు. సో అంటే ఎంత దారుణం అంటే వీళ్ళకు ఏం రోగమో కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేంత ధైర్యం ఉన్నప్పుడు సో ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు అని చెప్పేంత ధైర్యం ఉండదా? ఒక మనిషిని చంపేంత ధైర్యం వీళ్ళకు ఉన్నప్పుడు సో ఒకవేళ వీడు నచ్చకపోతే పెళ్ళికి నో చెప్పి వేరే వాడిని తీసుకొని పోవచ్చు కదా. ఆ మధ్య కాలంలో వైభవ్ సూర్యవంశీ కేసు. సో ఒక అమ్మాయి నచ్చని పెళ్ళి చేసుకున్న తర్వాత హనీమూన్ చెప్పేసి బయటకు తీసుకుపోయి ప్రియుడితో కలిసి ఎక్కడో దూరం తీసుకుపోయి వాడిని చంపేస్తుంది. సో అప్పుడే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చు, కానీ మొత్తం మీద అయితే తీసుకుపోయి అతను చంపేసింది. అనవసరంగా ఒక అమాయకుడు చనిపోయాడు. సో ఇప్పుడు శ్రేయా ఘోషల్ అదే పని చేసింది. కేతన్ అగర్వాల్ అనే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి యొక్క కొడుకు కేతన్ అగర్వాల్. సో తనకు శ్రేయా ఘోషల్కు పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. సో పెళ్ళికి ఈమె ఓకే చెప్పేసింది. సో ఇప్పుడు రాజస్థాన్లోని ఉదంపూర్లో 17 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్యాలెస్ను వీళ్ళు రెంట్కు తీసుకున్నారు పెళ్లి కోసం. అంటే మామూలుగా 17 కోట్లు అంటే పెద్ద ప్యాలెసే కట్టచ్చు, కానీ ఆ ప్యాలెస్ను వీళ్ళు రెంట్కు తీసుకున్నారంటే అది ఎంత పెద్ద ఉండాలో మనం ఆలోచించవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే బంధువులు రావడానికి 2 ప్రైవేటు వీళ్ళు హెలికాప్టర్లు కూడా పెట్టారు. అంటే ఆ స్థాయిలో ఒక సినిమా రేంజ్లో అక్కడ పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏమైంది, సో ఈమె పుట్టినరోజు జూన్ 19 ఉందని చెప్పేసి జూన్ 18 రోజున ఈ తనని తీసుకెళ్ళి ఈ పూణేలో ఉన్నటువంటి లోగఢ్ ఫోర్ట్కు తీసుకుపోయింది. సో ఈ ఫోర్ట్కు పైకి దాదాపు 400 మీటర్ల పైకి తీసుకెళ్ళి అక్కడ ఫోటోషూట్ అని చెప్పేసి ఫోటోలు తీయమని చెప్పేసింది. సో ఫోటోలు తీస్తున్న సందర్భంలో ఈ కేతన్ అగర్వాల్ మీదికి వెళ్ళి కింద పడిపోయాడు. దాదాపు 400 మీటర్ల కిందికి అంటే లోయలో పడిపోయాడు. సో పడిపోయిన తర్వాత ఈమె ఏడ్చుకుంటూ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి ఇట్లా నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి కేతన్ అగర్వాల్ మీది నుంచి వెళ్ళి గాలులు రావడం వల్ల ఆయనే అదుపు తప్పి కింద పడిపోయిండు అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేసింది. సో మొత్తం మీద అయితే ఈ కేసు అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల చనిపోయినటువంటి మరొక వ్యక్తి అని చెప్పేసి వార్తలలో విపరీతమైన ట్రెండ్ అయిపోయింది. అంటే ప్రీ వెడ్డింగ్ షూట్లో అబ్బాయి ఎందుకు చనిపోతాడని చాలామంది క్వశ్చన్. సో ఇప్పుడు మొత్తం మీద చనిపోయి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఈమె బిహేవియర్ చూసి అసలు అట్లా చనిపోయిండు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు అడిగితే సో వాళ్ళేం చెప్తారంటే అంటే అదే లోగఢ్ ఫోర్ట్లో ఉన్న వ్యక్తులు సో ఎలాంటి గాలులు లేవు, మాకైతే ఇబ్బంది కలగలేదు, సో ఎట్లా చనిపోయిండు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. సో మొత్తం మీద పోలీసులు ఈమె పైన అనుమానం వచ్చి ఈమె కాల్ డేటా తీసి ఈమెను గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు ముచ్చట బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఈ లోగఢ్ ఫోర్ట్లో ఉన్నారో అదే టైంలో ఈమె వేరొక వ్యక్తికి 10ల సంఖ్యలో కాల్ చేసింది. అంటే ఈమె ఎవరికైతే ఫోన్ చేసిందో వాడు అక్కడే ఉన్నాడు. సో ఇదేంది కథ అని అడిగితే వాడు ఈమె బాయ్ ఫ్రెండ్ అంట. అంటే ముందే వీళ్ళిద్దరికి పరిచయం ఉంది, ముందే వీళ్ళు రిలేషన్లో ఉన్నారు అని నడిపిస్తారు. సో అలాంటి టైంలో కూడా అంటే ఈ వ్యక్తి కూడా అంటే ఈ అబ్బాయి ప్రియుడు ఎవడైతే ఉన్నాడో వాడు కూడా ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తి. అంటే మనం సోనం విషయంలో చూడొచ్చు, వైభవ్ సూర్యవంశీ మర్డర్ చేసినటువంటి సోనం బాయ్ ఫ్రెండ్ కూడా వాళ్ళ తండ్రి ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తే. సో ఇప్పుడు సేమ్ సీన్ అనేది రిపీట్ అయిపోయింది. సో ఇక్కడ పైన పోర్టు మీద వీళ్ళు ఫోటో దిగుతున్న సందర్భంలో ఈమె బాయ్ ఫ్రెండ్ వచ్చి వెనక నుంచి వెళ్ళి తన్నడం వల్ల మొత్తం మీద దొబ్బేయడం వల్ల అతను మీది నుంచి కింద పడి చనిపోయాడు. సో మొత్తం మీద అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు, ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కాదు, కావాలనే పైనుంచి తోసేసి చంపేసిరు అనే విషయం అయితే నిర్ధారణ అయిపోయింది. అంటే ఇలాంటి సంఘటన వల్ల ఒక మనిషి ఇంకొక మనిషి మీద నమ్మకం ఎట్లా పెట్టుకుంటాడు? చాలామంది యువకులు అయితే పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. అరే పెళ్లి చేసుకుంటే తీసుకుపోయి చంపేస్తుర్రా అంటే వాడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? సో ఇంకొకటి అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ పెళ్లి ఫిక్స్ అయ్యే టైంలో ఎంగేజ్మెంట్ చేసుకునే టైంలో ఒకవేళ వాళ్ళు మూడీగా ఉంటే వాళ్ళకు పెళ్లి ఇష్టం లేదు అని వీళ్ళకి అనిపిస్తే వాళ్ళను ఫోర్స్ చేసే ప్రయత్నం అయితే చేయద్దు. ఎందుకంటే ఈ ఫోర్స్ చేసుడు, మోమాటపరుడు, సరేతి తర్వాత మారుతుంది అనుకున్నాడు, సో ఇవన్నీ గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు జరుగుతలేవు. సో మోమాటానికి నువ్వు సరేతి రేపు మార్చుకుంటా అని ఒప్పుకుంటే రేపు ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏ డ్రమ్బుల్లోనో ఏ హనుమాన్కి పోయో లేకపోతే లోగఢ్ ఫోర్ట్ లాంటి ఫోర్ట్లకు పోయో సో అక్కడ చనిపోయే పరిస్థితి వస్తుంది. సో అంటే అమ్మాయిలు అట్లున్నారు, కొంతమంది అబ్బాయిలు అట్లున్నారు. కాబట్టి పెళ్ళి అనేది లైఫ్ ఒక జీవితానికి సంబంధించిన విషయం, 4 రోజుల ముచ్చట కాదు. కాబట్టి సో పెళ్ళి చేసుకునే టైంలో ఖచ్చితంగా అన్నీ తెలుసుకొని చేసుకుంటే బెటర్. లేదంటే ఇట్లా ఏనో ఒకడ శవం అయితే వెళ్తారు.